జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ అన్ని విభాగాల ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం నిర్విరాగమంగా కొనసాగుతుంది. అల్పాహార వితరణ కార్యక్రమంలో భాగంగా 44వ రోజు క్రీస్తు శేషులు శ్రీమతి కంచి ప్రభావతి గారి వర్ధంతి సందర్భంగా వారి భర్త కంచి రమేష్, పద్మావతి దంపతులు, కుమారులు పూర్ణచందర్, నరేందర్, కలమ్మ మరియు కుటుంబ సభ్యులు దాతలుగా దాతృత్వం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ఏనిగండ్ల లింగయ్య, సీనియర్ లయన్స్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, మాశెట్టి శ్రీనివాస్ డైమండ్, వనిత డైమండ్, కార్యదర్శి నక్క మంగతాయి, ముత్యాల లక్ష్మీనారాయణ, గట్టు వెంకటేశ్వర్లు, పసునూరి మధు తదితర లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. దూరం పెట్టి మాట్లాడండి అసలు. కుటుంబ సభ్యులు ఇలా వ్యాపారం జరిగింది. మరి మా ఇంట్లో చూసుకుంటాం, బంధువులు చూసుకుంటాం. అలాగే లేని వారికి, అవసరం ఉన్న వారికి నీరు ఎక్కడైతే ఉందో అక్కడ మనం తీసుకురావడం అనేది ఒక విషయం తీసుకురావడానికి ముందుంటుంది. మరి మనం చూస్తున్న రెండు సభ్యులు ఉండి పెట్టినవారు, వ్యవసాయ పెట్టినవారు, మరి పెద్దవారు కూడా ఏ రూపంలో ఎక్కువ కనిపిస్తున్నారు, వారి ప్రేమ కనిపిస్తున్నారు. మరి అలాగే ముందుకు 1992లో ప్రభావితుడి వివాహం జరిగింది.
ఆ పైకి 2005 వరకు మేము కలిసి నిలిచి ఉన్నాము. కానీ ఆ దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు తొందరగా తీసుకుపోయాడు. ఆత్మ ఇక్కడ ఉన్న శాంతించాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా తమ్ముడు కంచి రమేష్ గారి భార్య కంచి ప్రభావతి గారు చనిపోయి 5 సంవత్సరాలు. వారి జ్ఞాపకార్థం మా తమ్ముడు ఈరోజు ఉదయం పూట గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లకు కానీ రోగులకు కానీ అల్పాహారం టిఫిన్ లెక్క ఏర్పాటు చేయడం జరిగింది. సరే, వారు చనిపోయి 5 సంవత్సరాలు అయినా కూడా వారిని మర్చిపోకుండా వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ అల్పాహార ఎందుకు వచ్చినటువంటి వారికి అందరికీ మరియు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు, ఆ పేషెంట్ల మధ్య అసిస్టెంట్లకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారములు. సరే, ప్రతి మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. ఆ రోజు దీక్ష పరమాత్ముడు చెప్పిండు, పుట్టినరోజు గిట్ట కొరకే అని చెప్పేసి. అందుకని సరే, పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి మనం ఉన్నప్పుడు ఏం మంచి పని చేసాము, ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఆమె కుటుంబం కోసం చాలా కష్టపడ్డది. నేను అనుకుంటా ఒక్కోసారి లేకున్నా కూడా నీళ్ళు తాగి పండుకున్న రోజులు ఉన్నాయి. అట్లాంటి కుటుంబాన్ని ఒక అభివృద్ధి దశకు తీసుకొచ్చి, సరే ఆమె అనుభవించలేక ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. సరే, అది ఆమె రాత అంతవరకే ఉన్నది, మరి ఇంకేలేదు ఆ విషయంలో. సరే, ఆమె లేని లోటు మా కుటుంబానికి, మాకు కూడా చాలా తీవ్ర నష్టము. ఆమె ఆత్మకు శాంతి కలగాలి మరొకసారి కోరుకుంటూ తలుచుకుందాం. మరి మిర్యాలగూడ పట్టణంలో హంగర్ రిలీఫ్ కింద మనం ఇక్కడ ఆసుపత్రిలో పేషెంట్ల తాలూకు వారికి మనం ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల వరకు ఇక్కడ వేడిగా, రుచిగా, శుచిగా ఉన్నటువంటి అల్పాహారాన్ని అందిస్తూ ఉన్నాము. ఇది ప్రస్తుతం 44 రోజుల నుంచి సాగుతూ ఉంది. ఈ అల్పాహారాన్ని తీసుకున్నటువంటి వారు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే పలు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు పేషెంట్లు, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బాధపడుతూ వస్తూ ఉంటారు. అటువంటి నీరున్న వాటికి ఇస్తున్నాం కాబట్టి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అది ఆలోచించి దాతలు కూడా మీరు ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఆహారాన్ని ఇస్తున్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున దాతగా వచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నుంచి రావడం జరిగింది. కీర్తిశేషులు శ్రీమతి కంచి ప్రభావతి గారి వర్ధంతి సందర్భంలో వారి భర్త అయినటువంటి రమేష్ గారు ఇవ్వడం జరిగింది. కంచి రమేష్ గారు, వారి కుటుంబ సభ్యులు, పద్మ గారు ఇచ్చారు. చాలా సంతోషం నాయన. మనం తింటేనే కాదు, 10 మందికి పంచితే, మనకున్న దాంట్లో 10 మందికి పంచితే మళ్ళీ తిరిగి మనకు అదే వస్తుంది అని నానుడి నుంచి ఇక్కడికి వచ్చారు పెద్దలందరూ కూడా. చాలా సంతోషం. అంతేకాకుండా మళ్ళీ కీర్తిశేషులు శ్రీనివాసాచారి వర్ధంతి సందర్భంలో వారి సతీమణి అయినటువంటి మంగమ్మ గారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ మంగమ్మ గారు చిన్న పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కొడుకు కోడలతోటి ఉంటూ ఉన్నారు. అటువంటి వారు ఈ వేదికను చూసి స్పందించి ఎమ్మటి మేమిస్తాము అని రావడం చాలా సంతోషం నాయన. శ్రీనివాసు గారి ఆత్మయు మరియు కంచి ప్రభావతి గారి ఆత్మయు కూడా ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉంటుంది, ఆ భగవంతుల్లో లీనమై ఉంది. అటువంటి ఆత్మ శాంతి కలగాలని. ఎందుకు శాంతి కలుగుతుందంటే 10 మందికి పంచినప్పుడే, మన దగ్గర ఉన్న ఆహారం 10 మందికి పంచినప్పుడే వాళ్ళ ఆత్మ కూడా పర్వాలేదు, మా పిల్లలు చాలా చక్కగా ఇస్తున్నారు అని ఆత్మ సంతోషిస్తూ ఉంటుంది. సహాయ సహకారాలు దాతలకు అందిస్తున్నాము. ఇది పేషెంట్ తాలూకు మాత్రం దాతల సహాయ సహకారాలతో ఈ రోజు ప్రభావతి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతగా వహించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పూర్ణచంద్రులు, అలాగే శ్రీనివాసరాజు వర్ధంతి సందర్భంగా వారి భార్య మల్లమ్మ గారు కూడా దాతకు వహించారు. వహించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మన పట్టణ కేబుల్ రిపోర్టర్ అట్లాగే దండా భాస్కర్ గారు అకాల మరణం చెందినందుకు వారికి ఈ సందర్భంగా సంతాపం తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను.